దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్న అంశము డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా ఉత్తరాదితో పోల్చుకుంటే మెయిన్గా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఆశించిన స్థాయిలో ఈ సీట్ల సంఖ్య పెరగదని చెప్పి ఇక్కడి దక్షిణాది రాష్ట్రాలు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఫలితంగా అత్యధిక జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కానీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు రాజకీయంగా ఎంతగానో లబ్ధి పొందుతాయని చెప్పి ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి అనేది చూసుకుంటే కనుక ముందుగా ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది కలిసి, అంటే ప్రస్తుతం ఒక నియోజకవర్గం ఉంది అనుకుందాము, ఆ నియోజకవర్గంలో 1,00,000 మంది ఓటర్లు కలిసి ఒక ఎంపీని గనక ఎన్నుకుంటే, ఇక్కడ 1,00,000 మంది ఓటర్లు ఒక ఎంపీని గనక ఎన్నుకుంటే మరొక నియోజకవర్గంలో అంటే దాదాపు 25 లక్షల మంది కలిసి ఒక ఎంపీని ఇక్కడ ఎన్నుకుంటున్నారు. అంటే టోటల్గా ఇక్కడ ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలన్న సిద్ధాంతం ప్రకారమే ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇక భారతదేశ పౌరులందరికీ ప్రతి ఓటుకు కూడా ఒకే విలువ ఉండాలని చెప్పి రాజ్యాంగం కూడా చెప్తుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తే కనుక యూపీలో 30 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉంటే తమిళనాడులో 18 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. అంటే ఇప్పుడు తమిళ ఓటర్ విలువ ఇక్కడ ఎక్కువగాను, యూపీ ఓటర్ విలువ తక్కువ అవుతుంది. అలా జరగకుండా ఉండడం కోసమే జనాభా ఆధారంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అనేది జరుగుతుంది. ఇక జనాభాకు అనుగుణంగా చట్టసభల్లో కూడా ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచే ప్రక్రియనే ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా డీలిమిటేషన్ అంటారు. టోటల్గా మనం చూసుకుంటే కనుక ఇక్కడ డీలిమిటేషన్కి సంబంధించి మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, ఆర్టికల్ 170 ప్రకారం తాజా జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటరీ కానీ అసెంబ్లీ సీట్లను పూర్తిగా సవరిస్తారు. అంటే ఇక్కడ టోటల్గా చూసుకుంటే ఆర్టికల్ 82 ఏం చెప్తుంది, ఆర్టికల్ 170 ఏం చెప్తుంది అనేది మనం చూసుకుంటే ఇక్కడ పార్లమెంట్ ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఈ ప్రక్రియను పూర్తిగా పర్యవేక్షిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కావచ్చు, 170 ద్వారా డీలిమిటేషన్కు సంబంధించి స్పష్టమైన గైడ్లైన్స్ను కూడా ఇక్కడ రూపొందించారు. ఇక ఆర్టికల్ 82లో చూసుకుంటే ప్రతి జాతీయ జనాభా లెక్కల తర్వాత లోక్సభలో సంబంధించి నియోజకవర్గాలకు సరిహద్దులు కానీ, ఎంపీ సీట్ల సంఖ్య పెంపుపై కానీ పార్లమెంటరీ ఒక డీలిమిటేషన్ చట్టాన్ని ఇక్కడ ఆమోదించాలి. అంటే ఆర్టికల్ 170 ప్రకారము ఇది కేవలం పార్లమెంటు స్థానాలే కాకుండా అసెంబ్లీ, అంటే రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ శాసనసభల డీలిమిటేషన్ను కూడా ఇక్కడ ఆర్టికల్ 170 నియంత్రిస్తుంది. జనాభా డేటా ఆధారంగా ప్రతి రాష్ట్రంలో వీటికి సీట్ల సంఖ్యని వీళ్ళు నిర్ణయిస్తారు. ఇక తర్వాత విషయం మాట్లాడుకుంటే మనము టోటల్గా 1976లో ఇందిరాగాంధీ హయాంలో దేశం అభివృద్ధి ప్రాయంలో నడవడానికి జనాభాను నియంత్రించాలి. అంటే గతంలో మన చిన్నప్పుడు కూడా విన్నాం, ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అనే విధంగా ప్లానింగ్ ప్రోగ్రామ్ని తెరపైకి తెస్తూ 42వ చట్ట సవరణ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియని అప్పుడు నిలిపివేశారు. ఇక జనాభా నియంత్రణను ప్రోత్సహించడం, అధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించడం ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 1976 తర్వాత 2001లో వాజ్పేయి హయాంలో 84వ సవరణ ద్వారా, అంటే 84వ సవరణ ద్వారా ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి అప్పుడు కూడా సవరిస్తూ 2025 వరకు దీన్ని వాయిదా వేశారు. అంటే ఇప్పుడు వచ్చే ఏడాది 2025-26లో ఈ డీలిమిటేషన్కి ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఇక 2001లో కూడా డీలిమిటేషన్ నిర్వహించినప్పటికీ కూడా ఆ సమయంలో ఏదైతే నియోజకవర్గాల సరిహద్దుల్ని మాత్రమే పునర్విభజించారు, కానీ లోక్సభలో కానీ రాష్ట్ర సభలో ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ మొత్తం సీట్ల సంఖ్యని ఇక్కడ ఎక్కడా మార్చలేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకత రావడం, నియోజకవర్గాలను పెంచడం కానీ తగ్గించడం కానీ అప్పట్లో చేయలేదు. ఇక దేశంలో పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రించడానికి ఒక్కరు లేదంటే ఇద్దరు పిల్లల విధానాన్ని అప్పుడు ప్రభుత్వాలు కూడా అనుసరించాయి. కేంద్రం సైతం ఈ విధానాన్ని బాగా అప్పట్లో ప్రచారము చేసింది. రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాల్ని అనుసరించేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా చర్యలు తీసుకోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో
మెజార్టీ రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించలేదు. అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడం వల్ల దాంతో అక్కడ జనాభా పెద్ద సంఖ్యలో పెరిగిపోయింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఇక్కడ జనాభా పూర్తిగా తగ్గిపోయింది. ఈ దశలో జనాభా ఆధారంగానే కొత్త పార్లమెంట్ స్థానాలు ఏర్పాటు చేయడం, అంటే దక్షిణాదిలో చాలా స్థానాలు ఇక్కడ కోల్పోయే అవకాశం ఉంది. అదే సమయంలో ఉత్తరాది మాత్రం పెరిగిపోయిన జనాభా కారణంగా పెద్ద సంఖ్యలో పార్లమెంటు స్థానాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు దేశ చట్టసభల్లో ఇక్కడ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మరోవైపు మన సమస్యలపై గలం విప్పేందుకు కానీ, హక్కుల కోసం పోరాడేందుకు కానీ, వాటిని సాధించుకునేందుకు కానీ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు ఇక్కడ వాదిస్తున్నాయి. అయితే ఇక్కడ డీలిమిటేషన్ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం ఉంది అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుంటే టోటల్గా అంటే కరోనా కారణంగా 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉంది. కానీ అప్పుడు కరోనా కారణంగా నిర్వహించకపోవడంతో 2026 నాటికి దేశ జనాభా 1.42 బిలియన్లకు చేరుకుంటుందని ఒక అంచనా కూడా ఉంది. ఇక జనాభా ప్రాతిపదికన గనక డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదిలో ఏదైతే లోక్సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది అని చెప్పి దక్షిణాదికి చెందినటువంటి పార్టీ నాయకులు ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక లోక్సభలో మొత్తం సీట్ల సంఖ్య ఇప్పటికి మనం చూసుకుంటే ఇప్పుడున్న సీట్ల సంఖ్య టోటల్గా 543 సీట్లు ఉంటే ఇందులో టోటల్గా ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి సీట్ల సంఖ్య 543 అయితే ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి 129 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఇక్కడ టోటల్గా 24% మంది ఇక్కడ మన వాటా అయితే ఉంది. ఇక డీలిమిటేషన్ తర్వాత మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య ఇప్పుడు డీలిమిటేషన్ కనుక జరిగితే లోక్సభ సీట్ల సంఖ్య 848కి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల వాటా అంటే 24% నుంచి 19%కి ఈ వాటా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే జనాభా నియంత్రించినందువల్లే దక్షిణాదిలో తక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు ఇక్కడ పెరిగే అవకాశం ఉన్నాయి. అదే కనుక ఉత్తరాది రాష్ట్రాల విషయం మనం మాట్లాడుకుంటే కనుక టోటల్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతానికి 80 సీట్లు ఉండగా డీలిమిటేషన్ వల్ల 143 సీట్లకు పెరిగే అవకాశం ఉన్నాయి. బీహార్లో చూసుకుంటే 40 ఉంటే ఇప్పుడు టోటల్గా 79 స్థానాలు అంటే టోటల్గా 39 స్థానాలు పెరిగే అవకాశం ఉన్నాయి. ఇక రాజస్థాన్లో ప్రజెంట్గా 25 ఉంటే ఇవి పూర్తిగా 50 అంటే రెండింతలు పెరిగి 50 సీట్లకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కనుక ఒకవేళ ప్రారంభమైతే దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడ తీవ్రంగా అన్యాయం జరుగుతుంది అనేది మెయిన్గా మనకిక్కడ ప్రాతిపదికన. అయితే దీనికి సంబంధించే జనాభా ప్రాతిపదికన కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏదైతే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయమై చర్చించేందుకే తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో మార్చి 22న ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. నిజానికి చాలా విషయాల్లో కూడా కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుంది అన్న ఆరోపణలు మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. వివిధ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రాష్ట్రాలకు ఇచ్చేటువంటి స్పెషల్ హోదాల విషయంలో కావచ్చు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో హిందీ మాట్లాడే రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత దక్కుతుందంటూ మనం తరచూ దక్షిణాది నాయకులు ఆరోపిస్తున్నారు. మనం కూడా రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. ముందుగా దక్షిణాది ఎంపీల సీట్ల గురించి మాట్లాడే ముందు నిధుల విషయంలో కేంద్రం ఎలా వివక్ష చూపుతుంది దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు అనేది మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశం అభివృద్ధి చెందుతున్నందున వివిధ రంగాల్లో విజయం సాధిస్తున్నందుకు శిక్షగా ఇక్కడ గురవుతుంది ఈ పునర్విభజనకు సంబంధించి అనేది మెయిన్గా ఆరోపణ. ఈ ఆరోపణకు వివిధ సందర్భాల్లో నిపుణులు కానీ నాయకులు చూపిన సాక్ష్యాలు కానీ ఆర్థిక సంఘం విడుదల చేసేటువంటి నిధులు కూడా కేంద్రం నియమించే ఆర్థిక సంఘాలైనటువంటి ఫైనాన్స్ కమిషన్ కావచ్చు రాష్ట్రాలకు పన్నుల వాటాను పంచిపెడతాయి. అయితే అవి ఆయా రాష్ట్రాలకు చాలా పెద్ద ఆదాయ వనరులు. అయితే ఈ పన్నుల వాటా అన్ని రాష్ట్రాలకు 42% ఇవ్వాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. అక్కడి వరకు చాలా బాగుంది. కానీ ఏదైతే వివిధ పన్నుల పంపిణీకి సంబంధించి వాళ్ళు ఒక ఫార్ములాను అనుసరిస్తున్నారు. దాని ప్రకారం చూసుకుంటే ఆయా రాష్ట్రాల జనాభాకు 15%, 15 విస్తీర్ణానికి 15% వెయిటేజ్ అనేది ఉంటుంది. వాటి ఆధారంగానే నిధుల పంపిణీలో కూడా
పూర్తిగా వ్యత్యాసం ఉంటుంది. అంటే జనాభా తక్కువ ఉంటే తక్కువ నిధులు, ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ నిధులు అనేవి ఇక్కడ ఫార్ములా ఉపయోగిస్తున్నారు. ఈ ఫార్ములా కిందనే ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు దాదాపు 4-20% వరకు తమ ఆదాయాన్ని కూడా కోల్పోతున్నాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో జనాభా గణనీయంగా పూర్తిగా తగ్గిపోయింది. నిజంగా జనాభా తగ్గించమని కేంద్రమే దశాబ్దాలుగా ప్రచారం చేసింది. భారతదేశ ఎదుగుదలకు అన్ని రకాలుగా జనాభా పెరుగుదలే అడ్డంకి అని చెప్పి ఆ విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టింది. కేంద్రం మాట విని జనాభాను బాగా కంట్రోల్ చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు జనాభా తక్కువ కాబట్టి మీకు నిధులు కూడా తక్కువ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయితే గురయ్యాయి. అదే సమయంలో వివిధ అంశాలపై కేంద్రం పెత్తనం విషయంలో కూడా ఇటీవలే చాలా సమస్యలు ఎదురయ్యాయి. రాజ్యాంగంలో ఎవరి వాళ్లకు స్పష్టంగా ఉన్నప్పటికీ, అంటే పవర్ ఉంటాయి కొన్ని రాష్ట్రాలకు కానీ కేంద్రానికి కానీ, నీట్ కావచ్చు మొదలైన వివాదాలు, నీట్కి సంబంధించిన వివాదాల్లో కానీ, రవాణా రంగం కానీ, విద్యారంగం కానీ అనేక అంశాల్లో కేంద్రం కానీ రాష్ట్రం మధ్య అధికారికంగా వివాదంగా మారింది. సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఇక్కడ పూర్తిగా దెబ్బతింటున్నాయి. మనం వింటున్నాం త్రిభాషా విధానం కావచ్చు, ఈ డీలిమిటేషన్ కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా పూర్తిగా దెబ్బతిని హిందీ కల్చర్ని మనం నేర్చుకోవాలి అని చెప్పి కేంద్రం కూడా ఎక్కువ పెద్ద ఫోర్స్ చేయడం వల్ల ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కూడా ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా మాట్లాడితే, రాష్ట్రాల జనాభా ఆధారంగా సీట్లు కనుక పెంచకుండా ప్రతి రాష్ట్రానికి నియమిత శాతం ప్రకారం సీట్లు పెంచేలా చర్యలు ఉండాలి అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం 543 స్థానాలు ఉంటే దాంట్లో పర్సెంటేజ్ వైజ్గా ఇప్పుడు ఎంత సీట్లు ఉన్నాయి వివిధ రాష్ట్రాలకు సంబంధించి అంతే పర్సెంటేజ్లో సీట్ల పెంపు ఉండాలి. మరోవైపు అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో వాళ్ళ ఇష్ట ప్రకారం, అంటే పునర్విభజన ప్రకారం, డీలిమిటేషన్ ప్రకారం చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు పెరిగితే కనుక అక్కడ పరిపాలనా సౌలభ్యం కూడా రాష్ట్రాలకు ఉంటుంది. కానీ అదే గనక కేంద్రంలో ఒకవేళ పార్లమెంటు స్థానాలు పెంచితే రాబోయే రోజుల్లో ఈ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి, అంటే మెయిన్గా మెజారిటీ, ఒకవేళ సీట్లు పెంచితే 848 స్థానాలకు మెజారిటీ ఉంటే కేవలం 2-3 రాష్ట్రాలు అక్కడ అధికారంలో గనక కేంద్రంలో ఉన్నటువంటి, అంటే ఏదైనా ప్రభుత్వము వస్తే గనక మెజారిటీ స్థానాలు ఉత్తరాది రాష్ట్రాల నుంచే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా అన్యాయం అవుతాయి. కాబట్టి దీన్ని కాకుండా ఇప్పుడున్న స్థానాలకే పర్సెంటేజ్ వైజ్గా స్థానాలు పెంచాలి అని చెప్పి ఒక డిమాండ్ అయితే తెరపైకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఒకవేళ పర్సెంటేజ్ పై పెంచితే కనుక ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి. అదే కనుక మరో 24 సీట్లు, 30% సీట్లను పెంచితే 24 చేరుతాయి. అలాగే ఆంధ్రాకు సంబంధించి ప్రస్తుతం 25 ఉంటే ఇంకో 7 సీట్లు పెరిగే అవకాశం. ఈ పద్ధతి వల్ల ఇక్కడ ఏ రాష్ట్రాలకు కూడా ఇబ్బంది ఉండదు. అసలు ఇంకో విషయం కూడా తెరపైకి వస్తుంది. అసలు లోక్సభ సీట్లు పెంచాల్సిన అవసరమే లేదు, జనాభాకు అనుగుణంగా రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను పెంచితే సరిపోతుంది అనే వాదన కూడా తెరపైకి వచ్చింది. మరికొందరైతే ఈ ప్రక్రియ ఏదైతే డీలిమిటేషన్, అంటే 1976 నుంచి 2001 వరకు ఏదైతే ఈ పొడిగింపు జరిగిందో డీలిమిటేషన్కి సంబంధించి, 2001 నుంచి వాజ్పేయి హయాంలో జరిగినటువంటి 84వ సవరణ ప్రకారం 2025 వరకు ఏదైతే డీలిమిటేషన్ ఉందో దాన్ని అలాగే ఇంకో 25 సంవత్సరాలు పొడిగించాలి అని చెప్పి కూడా మెయిన్గా దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ డీలిమిటేషన్ ప్రక్రియని పూర్తిగా అంటే దక్షిణాది రాష్ట్రాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే సౌత్ నార్త్ అంటూ తేడాలు మనకు ఆల్రెడీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిధుల విషయంలో కావచ్చు, వాటాల విషయంలో కావచ్చు, లేదంటే ఆధిపత్యం విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఇక్కడ సౌత్ నార్త్ అంటూ విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు గనక ఈ డీలిమిటేషన్ ప్రక్రియ గనక చేపడితే గనక రాబోయే రోజుల్లో ఇది పూర్తిగా ఇంకా విస్తృతంగా ఉధృతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 25 సంవత్సరాలు దీన్ని పోస్ట్పోన్ చేయడమా లేదంటే ఉన్న స్థానాలను కొనసాగించడమా అనేది మెయిన్గా కేంద్రం ఆలోచించాల్సిన విషయం.